ఒక సీసీ కెమెరా లక్ష కన్నులతో సమానమని నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి అన్నారు. నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. తిప్పర్తి మండల కేంద్రంలోని రైతు వేదికలో వివిధ గ్రామాల సర్పంచులకు సీసీ కెమెరాల ఆవశ్యకతపై పోలీసులు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై సీసీ కెమెరాల ఏర్పాటు ద్వారా కలిగే ప్రయోజనాలను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలలో దొంగతనాలు, హత్యలు, గొడవలు వంటివి ఏవైనా సీసీ కెమెరాలలో రికార్డు అవుతాయని, సీసీ కెమెరాల ద్వారా నేరస్తులను గుర్తించడం సులభతరం అవుతుందని అన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటు వల్ల ప్రజలకు ఎంతో మేలు కలుగుతుందని, అదే సమయంలో నేరస్తులను గుర్తించడంలో పోలీసులకు అవి ఎంతగానో సహాయపడతాయని అన్నారు. అన్నింటినీ గమనించి గ్రామాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించేందుకు సర్పంచులు చొరవ తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐ కొండలరెడ్డి, ఎస్ఐ శంకర్ రెడ్డి, తిప్పర్తి సర్పంచ్ బద్దం రజిత సుధీర్, ఎల్లమ్మగూడెం సర్పంచ్ సందీప్ రెడ్డి, మర్రిగూడ సర్పంచ్ మార్పక కొండయ్యతో పాటు వివిధ గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు, పోలీస్ సిబ్బంది ఉన్నారు. మన జిల్లాలోనే ఫస్ట్ అందరు సర్పంచులతోనే మీటింగ్ పెట్టాలన్న ఉద్దేశంతో సీసీ కెమెరాల గురించి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసినందుకు ముందుగా ఎస్ఐ గారికి, సిఐ గారికి అభినందనలు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి సర్పంచులు, ప్రజాప్రతినిధులు, ఉప సర్పంచులు అందరూ దాదాపు 30 గ్రామాల నుంచి వచ్చారు. అందరికీ ముందుగా పోలీస్ శాఖ తరఫున శుభాకాంక్షలు. మీ అందరూ సర్పంచులు అయినప్పుడు మీ అందరూ ప్రజాప్రతినిధులు కాబట్టి అంతా యంగ్స్టర్స్ ఉన్నారు. మీరందరూ గ్రామంలో డెవలప్ చేయాలని ఆలోచనతో ఉన్నారు కాబట్టి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియపరుస్తూ, అందులో భాగంగా సేఫ్ అండ్ సెక్యూర్ సొసైటీ ఉండాలంటే ఇప్పుడు సిఐ గారు డీటెయిల్గా చెప్పాడు. ఖచ్చితంగా సీసీ కెమెరాలు ప్రముఖ పాత్ర వహిస్తాయి. ఏ ఇన్సిడెంట్ జరిగినా, ఈవెన్ కొట్లాట జరిగినా, ఏదైనా చిన్న చిన్న విలేజ్లో చెట్టుకున్నా, లేదా దొంగతనం జరిగినా, ఏమి జరిగినా ఇప్పుడు బేసిక్గా సీసీ కెమెరాలు మా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. ఆ సీసీ కెమెరాలలో మన కోర్టు కూడా ప్రాథమిక సాక్ష్యంగా అంగీకరించబడుతుంది. కోర్టులో కూడా ఎవిడెన్స్ చెల్లుబడి ఎవిడెన్స్ చెప్పడమే కాదు, సీసీ కెమెరాలో ఉంటే ఆ సీసీ కెమెరాను మేము దాన్ని కోర్టుకు సమర్పించడం జరుగుతుంది. అది ప్రాథమిక సాక్ష్యంగా కోర్టు అంగీకరిస్తుంది. దాన్ని బట్టి కూడా మనకు శిక్షలు పడే అవకాశం ఉంటుంది. ఓకే, అదొకటి. రెండవది, ఒక సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానం. మీ దగ్గర పోలీసులు తక్కువ ఉంటారు. మన దగ్గర అన్ని పనులు చేయలేము. మీరు చెప్పినప్పుడు అటెండ్ కాలేదు, గొడవ జరుగుతుంది, మేము వచ్చేసరికి కొట్టుకుంటారు. దాన్ని సీసీ కెమెరాలు చూస్తే ఎవరెవరిని కొట్టాడు మీరు అంటారు. ఆయన సర్పంచ్ వద్దకు చూస్తాడు, మావాడిని కొట్టిన ఆయన అన్నాడు, ఉప సర్పంచ్ లేదు మీ కూడా మావాడిని కొట్టాడు. ఎస్, సీసీ కెమెరాలు చూద్దాం. చూస్తే తెలిసిపోతుంది ఎవరైతే తప్పు చేసినో కూడా సైలెన్స్ అయిపోతాం, అంతే కదా. కాబట్టి ఎవరు తప్పు చేసినో వాళ్ళ యొక్క ప్రాధాన్యత తగ్గించడానికి కూడా సీసీ కెమెరాలు ఉపయోగపడుతుంది. మన వెహికల్ వీడకపోయి ప్రతి వెహికల్ ప్రతి నెంబర్ రీడ్ అవుతుంది, హ్యూమన్ డిటెక్షన్ ఉంది. మనకి మనకి ఎంత స్కోప్ ఉంటే అంత స్కోప్. మన విలేజ్లో మనం ఏ విధంగా పెట్టుకోదలుచుకుంటా అంటారు, లేదా అంత స్కోప్ మా దగ్గర లేదు, అంత పెద్ద కాస్ట్ కెమెరాస్ పెట్టదలుచుకోలేదు. ఎస్, ఐపీ కెమెరాస్, నార్మల్ కెమెరాస్ ఉంటాయి, అవి పెట్టుకోండి. ఎస్, 10 కెమెరాలు పెట్టుకోండి, 15 కెమెరాలు, అంత లేదు. అట్లీస్ట్ ఒక జంక్షన్లో ఒక 4 కెమెరాలు పెట్టుకోండి. చిన్న విలేజ్, ఒక ఆరుగుడ విలేజ్ ఉందనుకో, అట్లీస్ట్ ఒక జంక్షన్లో 4 కెమెరాలు. ఇవన్నీ రోడ్ మీద ఉన్నది ప్రతిదీ మనం రోడ్ మీద ఉన్నది. ఇప్పుడు రోడ్ మీద ఎవరు పోతున్నారు, మన వాళ్ళే పోతున్నారు. చాలా మందికి ఇంటర్నెట్, చాలా కేసులు కూడా ఇంటర్నెట్ అనేది ఉంది మన దగ్గర. కొట్టేస్తున్నారు, నైట్ కూడా కొట్టేస్తున్నారు, వెళ్ళిపోతుంది. ఈ యాక్సిడెంట్ కేసులో కూడా ఎందుకు చెప్తున్నా అంటే, మేము ఈ విధంగా 2 కేసులు నేనే డిటెక్ట్ చేసిన. ఈ విధంగా డిటెక్ట్ చేయడం వల్ల ఏమవుతుంది, విక్టిమ్ ఎవరైతే చనిపోయిందో కనీసం వాళ్ళకి ఇన్సూరెన్స్ క్లైమ్ అవుతుంది, లక్షల్లో ఇన్సూరెన్స్ క్లైమ్ అవుతుంది. మీకు అందరికీ తెలుసు, విక్టిమ్ ఆ వెహికల్ దొరకకపోతే వాళ్ళకి ఇన్సూరెన్స్ క్లైమ్ అవ్వాలి. వెహికల్ దొరకకపోతే వాళ్ళంతా రోడ్ మీద పడిపోతారు. మనిషి చనిపోతాడు, వాళ్ళ కుటుంబం అంతా రోడ్ మీద పడిపోతుంది, వాడికి ఇన్సూరెన్స్ క్లైమ్ కాదు. తర్వాత ఆ కేసు ఎంత ఎఫర్ట్ చేసినా కేసు కాదు. ఇటువంటి కేసులు ఉంటాయి. ఇటువంటి కేసులు మేము డిటెక్ట్ చేస్తాం కెమెరాస్ ఉండడం వల్ల. కాబట్టి కెమెరాస్ అనేది ఒక్కదాని కోసం 1-2 విషయాల కోసం కాదు, ప్రతి దానికి ఉన్న సిచ్యువేషన్లో ప్రతి దానికి కెమెరాస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ పోషిస్తుంది. కాబట్టి మీరందరూ దయచేసి మీరందరూ రిజిస్ట్రేషన్ చేసుకోండి. మీ గ్రామ పంచాయతీలో, ప్రతి గ్రామ పంచాయతీలో మీ అందరు మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి, ఒక కమిటీ వేసుకోండి. మీ దగ్గర మీ విలేజ్లలో ఎన్ఆర్ఐస్ కానీ, మంచి వెజ్ సెటిల్డ్ కానీ, ఎంప్లాయీస్ కానీ
ఇంకా లీడర్స్ కానీ ఎవరు ఈ పార్టీలతో సంబంధం లేదు, ఇంకెవరితో సంబంధం లేదు. ఇవన్నీ మన ఊరి కోసం, మన సెక్యూరిటీ కోసం కాబట్టి అందరినీ కలుపుకోండి. ఎవరి దగ్గర వీరుంటే వాళ్ళ దగ్గర ఫండ్ రైజ్ చేయండి. ఫండ్ రైజ్ చేసి మంచిగా రాసి పెట్టేయండి. పెట్టేయడం వల్ల మన ఊరు సేఫ్, మన విలేజ్ సేఫ్టీగా ఉంటుంది.